కథ ఏమున్నది ఇది పురాణంలో ఉన్నది కథ ఎందుకున్నది ఈ దొండమైన ఇట్లా వచ్చింది అందరూ ఈ దొండమైన రాళ్ళు పట్టి కొట్టిరట వినాలి ఇగో దొండమైన ఏం చేసిరట అందరు రాళ్ళు పట్టి కొట్టిరట ఎందుకు కొట్టిర్రు అని అంటే ఇది మన మలమాసం అంటారు దీన్ని మలమాసం అంటే ఏంటంటే కొద్ది మిగిలి వచ్చింది 3 సంవత్సరాలలో కొద్ది మిగులుతారు ఒక నెలగా తయారైంది ఈ నెలగా తయారైతే ఇది మలమాసం అంటే మైలు ఉందని అందరూ దొండలు బట్టి ఇలా కొట్టిరు ఏడుచుకుంటే ఏం చేసిందంటే శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళు ఆ దొండమైన శ్రీమన్నారాయణ దగ్గరికి పోతే శ్రీమన్నారాయణుడు దగ్గరికి తీసుకున్నాడు అంటే ఎవ్వరకు హరివిన దవాయన అపావే కొని ఎవ్వరకు దిక్కు లేనడు దేవుడు ఒక్కడే దిక్కు ప్రపంచంలో ఎవ్వరు కానుడు దేవుడు ఒక్కడే కాంతాడు అని ఈ దొండమైనకు పేరున్నది అయితే అప్పుడు దీన్ని దొండమైన అంటాడు మనమేమో ఇది ఏమంటారు పర్వణ అంటాము అధిక మాసం అంటాము పర్వణ అంటాము దీన్ని అయితే దేవుడు ఏమన్నాడంటే నువ్వేం బాధపడకు నువ్వు నా దగ్గరికి రా అని అతని దగ్గర తీసుకొని చెట్ల పట్టుకొని బుద్ధెక్కిచ్చేసి ఊపించేసి ఏడువకు నువ్వు ఇగో నీకు నా పేరు ఇస్తున్నా నా పేరు మీద పూజ చేసి ప్రసాదం నా పేరు మీద పురుషోత్తమ మాసం మీద దేవునికి సమర్పణ చేసి నీకు ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్లకు అధిక పుణ్యం ఇస్తా నేను ఇవాళ ఒక్కసారి రామ అంటే అప్పుడు 1,00,00,000 సార్లు రామ అన్నంత అధిక పుణ్యం అధిక మాసంలో చేసే తీర్థమైన యాత్ర అయినా పూజలైనా ప్రసాదమైన భక్తులైనా ఏవైనా ఏదైనా దానాలైనా ధర్మాలైనా అధిక పుణ్యం నీకు అది నిన్నే అందరికంటే ఎక్కువ ఇది చేస్తాను నేను చేస్తాను వాగ్దానం ఇస్తాను బాధపడకు ఈ పురుషోత్తమ మాసంలో నా పేరు మీద పూజ చేసి ఈ పురుషోత్తమ మాసం పేరు మీద ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళందరికీ ఇటువంటి ఫలితాన్ని ఇస్తా అప్పుడు ఈ పురుషోత్తమ నన్ను పేరు పెడుతున్నా నీ పేరు మీద నా పూజ చేసే వాళ్ళందరికీ అధిక పుణ్యం ఇస్తానంటే అప్పటి నుంచి వెళ్ళి ఈ మనకి పర్వణ అన్నది వచ్చింది పర్వణుడు కూడా తీర్థాలు చేస్తే ఒకసారి పోతే 100 సార్లు వేయిన పుణ్యం వస్తుంది ఒకసారి రామ అంటే ఒకసారి పురాణం చదివితే 100 సార్లు వేయినంత ఫలితం వస్తుంది అధిక పుణ్యం ఈ అధిక మాసంలో ఏ పని చేసుకున్నా ఎటువంటి కోరికలు కోరుకున్నా వాళ్ళ కోరికలు అన్నీ నెరవేర్చగలుగుతాను నేను అయితే అటువంటి వాగ్దానం నీకు ఇస్తున్నా అందుకు నువ్వు ఏం బాధపడకు అని చేస్తే అప్పటి నుంచి వెళ్ళి ఆ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు పెట్టి ఆ పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే నిర్వహించుకుంటారో వాళ్ళందరికీ నేను వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి సుఖాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాను నేను చేస్తా అని దేవుడు వాగ్దానం చేసి అతనికి ఆ పురుషోత్తమ మాసం అని పేరు పెట్టి ఈ అధిక మాసానికి ఆ విధంగా దేవుడు ఇచ్చిండు ఈ అధిక మాసం చేసిన వాళ్ళందరికీ ఏ విధమైనటువంటి కష్టాలు రాకుండా అన్ని నేను తీర్చుతాను వాగ్దానం చేసిన దేవుడు ఆ విధంగా ఈ పురుషోత్తమ మాసం నిర్వహించుకుంటారు అందరూ ఇది పరంపర వస్తుంది బోలో పురుషోత్తమ భగవానికి జై అధిక మాసానికి జై పురుషోత్తమ మాసానికి జై రామకృష్ణ హరి జై జై రామకృష్ణ హరి రామకృష్ణ హరి జై జై రామకృష్ణ హరి రామకృష్ణ హరి జై జై రామకృష్ణ హరి